నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మాఘ పౌర్ణమి వేళ చంద్రగ్రహణం సంభవించనుంది. గ్రహణం అనేది ఖగోళ శాస్త్రానికి సంబంధించిందే అయినప్పటికీ గ్రహణం రోజున కొన్ని ఆచారాలు పాటించాలి అని చెప్పి మన పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాఘ పౌర్ణమి బుధవారం నాడు సాయంత్రం 5:18 నుంచి రాత్రి 8:40 వరకు చంద్రగ్రహణం సంభవించనున్న నేపథ్యంలో ప్రేక్షకులు కొంతమంది మాకు మెయిల్స్, ఉత్తరాల ద్వారా తమ సందేహాలను పంపించారు. వాటికి సమాధానాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. ముందుగా వారిని పరిచయం చేసుకుని చంద్రగ్రహణం రోజున ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. రోజా ఖమ్మం నుంచి రాస్తున్నారు. చంద్రగ్రహణం రోజున ఏ సమయంలోపు భోజనం చేయాలి అని అడుగుతున్నారు. గ్రహణం అనగానే వచ్చే సందేహం భోజనం ఎప్పుడు అని చెప్పేసి. గ్రహణం అంటేనే 3 నియమాలని కనీసం మనం పాటించాలి. 1 భోజనం, 2 స్నానం, 3 దానం. ఈ 3ంటికి సంబంధించింది గ్రహణం అవుతుంది. ఈ గ్రహణాలలో సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు అని అనుకుంటే ఏ గ్రహణానికి మనం ఎంత సమయం కంటే పూర్వం భోజనం చేయవలసి ఉంటుంది అని అడుగుతారు. అలా కాదు, ఎప్పుడు మనం చేయడం మానేయాలి అని అర్థం. నిజానికి సూర్యగ్రహణానికి సంబంధించి 4 జాముల కాలం, చంద్రగ్రహణానికి సంబంధించి 3 జాముల కాలం ముందే భోజనాధికారులు పూర్తి చేసుకొని ఖాళీ కడుపుతో మనం దైవ ధ్యానం కోసం వేచి ఉండాలి అంటుంది సంప్రదాయం. ఈ చంద్రగ్రహణం రోజు సాయంత్రం 5:18 గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి అంతకంటే పూర్వం 9 గంటలు లెక్క. నిజానికి జాము అంటే 3 గంటలు. ఈ ప్రమాణంలో 5:18 కంటే పూర్వం, 9 గంటల కంటే పూర్వమే మనం ఆహారాదికాదులు పూర్తి చేసుకుని ఉండాలి. సుమారుగా సంప్రదాయాన్ని అనుసరించి స్త్రీలు, వృద్ధులు, బాలురు, ఆతురులు ఇలా అన్నీ చూసుకొని 1 గంట వరకు కూడా భోజనాదికాదులు చేసుకోవచ్చు అనే మినహాయింపుని ఇదే శాస్త్రం మళ్ళీ మనకి ఇస్తుంది. ఎందుకు భోజనం చేయకుండా ఉండాలి? రెండవ ప్రశ్న. పశువులు, జంతువులు తినలేదా అంటూ ఉంటారు. మనిషికి ఉండేటటువంటి ఆలోచన సరళి వేరు, జంతువులకు ఉండే ఆలోచన సరళి వేరు. ఈ దేహంలో 80% పైగా నీళ్లే ఉన్నాయి. ఎప్పుడూ ఉండేటటువంటి చంద్రుడు ఆ రోజున కాంతిని ఇవ్వలేని పరిస్థితిలో అనుకోకుండా ఏదో అడ్డు రావడం చేత ఈ అడ్డు కూడా 77 నిమిషాల సేపు, చాలా పెద్ద గ్రహణం ఇది. 150 ఏళ్ల కింద వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రాబోతుంది. సందర్భం వచ్చింది కాబట్టి అమ్మాయి చెబుతున్నాను. వరుసగా వచ్చేవి కూడా చంద్రగ్రహణాలే. ఈరోజు ఏర్పడిన చంద్రగ్రహణం 1, ఈ తర్వాత వచ్చేది కూడా 27 జూలై 2018, 6 నెలలకు మళ్ళీ ఇంకో చంద్రగ్రహణం రాబోతుంది. ఆ తర్వాత వచ్చేది కూడా 21 జనవరి 2019 మళ్ళీ చంద్రగ్రహణమే. ఇలా వరుసగా 3 చంద్రగ్రహణాలు రాబోతున్నాయి. కనుక ఎందుకు ఇలా అంటే ఈ చంద్రుడు నీటిపైన ప్రభావం చూపించేవాడు. మన దేహంలో 80% నీరే. కనుక ఇలా వచ్చే నీడ ఏదో ఉంది. ఆ సమయంలో మనం భోజనం చేయకుండా ఖాళీ కడుపుతో ఉన్నట్లయితే జీర్ణశక్తి, శరీరానికి అవసరమైనటువంటి శక్తి ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి. అందుకనే ఇలా వద్దన్నారు. ఇది ఇందులో ఉండే అంతరార్థం. ప్రశ్నకి సమాధానం 1 గంట వరకు భోజనాదికాలు పూర్తి చేసుకోవచ్చు. ఇది అమెండ్మెంట్తో. నిజానికైతే గ్రహణాల కంటే పూర్వం 9 గంటల కంటే పూర్వం నుంచే భోజనాదికాదులు తగ్గించాలి. మరో ఉత్తరాన్ని చూద్దాము. వాణి గారు మెయిల్ చేశారు. గ్రహణం రోజున ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలి అని అడుగుతున్నారు. 3 నియమాలు. 1 భోజనాదికాదులు, 2వది స్నానం, 3వది దానం. ఈ 3 పాటించాల్సి ఉంటుంది. పట్టు స్నానము, విడుపు స్నానము అని చెబుతారు. ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలి అంటే వృద్ధులు, ఆతురులు, బాలురు, స్త్రీలు వీరికి మినహాయించి శక్తి, సామర్థ్యము ఉన్న వాళ్ళంతా కూడా గ్రహణం రోజు వీలైనంత మట్టుకి ఘన పదార్థాలను ఆహారంగా తీసుకోకుండా తగ్గించాలి. బయటికి వెళ్ళకుండా, బయట తిరగకుండా ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయాలి.
ఇంట్లో ఉండే దేవతారాధన ఏదైనా ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా చక్కగా కడిగి పరిశుభ్రంగా నీటిలో పళ్ళెలో నీరు పోసి అందులో ఉంచి వాటిపైన దర్భలు పరచాలి. నిజానికి దర్భలు కింద పరచి ఆ పిమ్మట ఈ ప్రతిమలను ఉంచి వాటిపైన మళ్ళీ దర్భలు పరచాలి అంటుంది శాస్త్రం. కానీ ఎలా వీలైతే అలా మనం వాటిని ఇంట్లో ఉండే నిల్వ పదార్థాలైనటువంటి పచ్చళ్ళపైన, నిల్వగా ఉండేటటువంటి నీటి వసతి నీటి వనరులపైన గరిక, దూర్వ, దర్భ, కుష అంటారు, వీటిని పరచాలి. ఇది మనం పాటించవలసిన ఆచారం. ఎందుకు అంటే ఈ సందర్భాలలో వచ్చేటటువంటి వ్యతిరేక కిరణాలను న్యూట్రలైజ్ చేసేటటువంటి శక్తి, అంటే తటస్థపరిచేటటువంటి శక్తి దర్భలకు ఉంటుంది. కనుకనే దర్భలు వినియోగించాలి. ఎక్కువగా మాట్లాడకూడదు, మౌన వ్రతాన్ని పాటించాలి. ఇందువల్ల మనలో ఆత్మశక్తి పునరుత్తేజితమవుతుంది, శరీరం శక్తివంతమవుతుంది. మరో ఉత్తరాన్ని చూద్దాము. ప్రభా గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. ఈ చంద్రగ్రహణానికి ఏ సమయాల్లో పట్టు విడుపు స్నానాలు ఆచరించాలి? సమయానికి స్నానం చేయడం చాలా అవసరం. ఈ స్నానం 16 విధాలు, అందులో షడ్విధ స్నానాలు 6 మరింత ప్రత్యేకం. మాంత్రం భౌమం తథా అగ్నేయం వాయువ్యం దివ్యమేవచ అనేటటువంటి ఆ 6 విధ స్నానాలలో ఈ గ్రహణ సమయంలో చేసేటటువంటి స్నానం మంత్రపూతమైనటువంటిది. శరీరానికి ఏవో సబ్బులను అలది నీరు పోస్తే మురికి వదులుతుంది. మరి మనస్సుకు పట్టే మురికి అక్కడ గోవిందేతి సదా స్నానం, దైవధ్యానంతో స్నానం చేస్తే మనస్సు పరిశుద్ధమవుతుంది. గ్రహణ సమయంలో ఈ రోజున 5:18 గ్రహణం ప్రారంభమవుతుంది. అంటే 5ంటికే మనం స్నానాదికాదులు పూర్తి చేసుకుని 5:18 కల్లా దేవతా గ్రహంలో లేక ఎక్కడైతే పూజ చేస్తూ ఉంటామో అక్కడ 2 దీపాలు వెలిగించి ధ్యానం చేసే నిమిత్తమే కూర్చోవాలి. 5:18 గ్రహణం ప్రారంభమవుతుంది. 6:22 గ్రహణం పూర్తి అయి నిజంగా చంద్రుడు కనపడడం మానేస్తాడు. 6:22 సంపూర్ణ గ్రహణం ప్రారంభమై 7:38 వరకు కొనసాగుతుంది. వెరసి మొత్తం మీద 77 నిమిషాలు ఈ చంద్రుడు మనకు కనిపించడం మానేస్తాడు. అందుకే దీనిని సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణము అన్నారు. ఆ పిమ్మట 7:35 మళ్ళీ గ్రహణం విడుపు మొదలవుతుంది. అలా విడిచిన ఆ సమయం 8:40 వరకు కొనసాగి 8:40 తర్వాత సంపూర్ణంగా మళ్ళీ మనకు చంద్రుడు దర్శనమిస్తాడు. 5:18, 6:22, 7:38, 8:40 ఈ కాలమానాలను గుర్తుపెట్టుకొని 5:18 కల్లా స్నానం చేయడం, కనీస పక్షంగా 6:22 కల్లా స్నానం పూర్తి చేసుకొని ఆ 77 నిమిషాల సేపు ఏదైనా మంత్రం జపం ధ్యానం చేసుకుంటే అవి చేసుకోవడం ప్రధానం. విడుపు స్నానం 8:40 తర్వాత చెయ్యాలి. అయితే ఈ స్నానాలలో చన్నీళ్ళే స్నానం చేయాలా, వేడి నీళ్ళు చేయాలా అనే అనుమానాలు ఉంటాయండి. శాస్త్రం ప్రకారం అయితే చన్నీళ్ళు చేయాలి, కానీ మోక్షానికి పోతే మొసలెత్తుకుపోతుంది అని ఓ సామెత. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. కాబట్టి గోరువెచ్చని నీళ్ళు స్నానం చేసినా దోషమేమీ లేదు, హాయిగా స్నానం చేద్దాం. శరీర ధర్మాన్ని అనుసరించి వెచ్చని వేడి నీళ్ళు స్నానం చేసినా పర్వాలేదు. స్నానం చేయడం ప్రధానం. చేసే సమయంలో దైవాన్ని మనసులో స్మరించుకుంటూ గోవింద 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 ఆ గోవిందనామాన్ని తలుచుకుంటూ స్నానం చేయాలి. మరో ఉత్తరాన్ని చూద్దాము. లక్ష్మి గారు రాస్తున్నారు కాకినాడ నుంచి. చంద్రగ్రహణం రాత్రివేళ కాబట్టి తెల్లవారిన తర్వాత గ్రహశుద్ధి చేస్తే సరిపోతుందా అని అడుగుతున్నారు. ఎలా అంటే భోజనం చేశాక చెయ్యి ఇప్పుడే కడుక్కుందామా, ఇప్పుడేం కడుక్కుందాంలే, రేపు కడుక్కుందామా అనుకుంటామా? భోజనం చేసిన వెంటనే చెయ్యి కడుక్కోవాలి, మరుక్షణమే. ఇది ఎలాగునో గ్రహణం అన్నది ఒక శక్తివంతమైనటువంటి రేఖగా నీడగా వచ్చింది. అదేదో పట్టి పీడించేది అని కాదని అర్థం. ఏదైతే మనకు శరీరానికి కావలసిన కాంతి పుంజములు లభించవలసి ఉన్నవో అవి లభించకుండా 77 నిమిషాలు ప్రకృతి రీత్యా వచ్చిన మార్పులలో నిరోధించబడిన కారణం చేత ఆధునికులు అంటారు సూర్యుడు, భూమి, ఆ పక్కన చంద్రుడు,
సూర్యకాంతి ఆ చంద్రుడి మీద పడకపోవడం వల్ల చంద్రుడు మనకు కనిపించడం లేదండి, ఇందులో వచ్చేదేమీ లేదండి. నిజమే, కానీ ఈ వచ్చేదేమీ లేదండి అనేవాళ్ళు జంతువులు కూడా బాగానే తిరుగుతాయి కదా, వాటికేం లేదు కదా అంటారు. ఏ జంతువైనా ఏ పక్షి అయినా ప్రసవించినప్పుడు ఆ పుట్టిన వెంటనే ఆ శిశువులు కొన్ని గంటలలో లేచి తిరుగుతాయి. మరి మనిషి వాడు నడవడానికి పాకడానికి ఓ సంవత్సరమో 2 సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి మానవ దేహం చాలా సుకుమారమైనది. కనుకనే గ్రహణం అంటే గర్భవతులకు ప్రత్యేకంగా నియమావళి. అట్లాగునని వాళ్ళు మూతలు పెట్టకూడదు, తరగకూడదు, పడుకోవాలి, ఇలాంటి హింస కాదండి సంప్రదాయం చెప్పింది. ఆధునికులు అనేక రకాలుగా సొంత పాండిత్యాలను మేళవించి ఇలా చెబుతున్నారేమో, కానీ సంప్రదాయంలో ఏముంది అంటే గ్రహణం ప్రారంభమైంది, ఆ సమయంలో ఇంట్లో గర్భవతులు ఎవరైనా ఉంటే వాళ్ళంతా కూడా అప్పటికే భోజనాధికారులు పూర్తి చేసి ఉంటారు. కాబట్టి ఆ 1-2 గంటలు ఆ సమయం అంతా కూడా ఎక్కడో ఒకచోట కూర్చొని దైవ ధ్యానం చెయ్యాలి, నిద్రపోకూడదు, భగవంతుని స్మరిస్తూ ఉండాలి, ఇది చెబుతారు. 8:40 దాటిన తర్వాత గృహశుద్ధి చేసుకోవాలి. అలా కాకుండా రేపు చేసుకోవచ్చులే, అది వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయాలు. దానికి శాస్త్రం ఏం చెబుతుంది? మరో ఉత్తరాన్ని చూద్దాము. రాణి గారు ఏలూరు నుంచి రాస్తున్నారు. ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి ప్రతికూలం, వారికి పరిహారాలు ఏమిటి? ఒకవేళ ఏదైనా దానాలు చేయాల్సి వస్తే చేయలేని ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? స్నానం, అలాగే దానం, భోజనాదిగాదుల నియమాలు 3 ఉండాలి అని. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఒకవేళ ఈ రోజున ఎవరింట్లోనైనా తద్దినాలు ఆబ్దికాలు ఉంటే ఈ రోజు చేయకూడదు, ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి మరునాడు చేయాలి అంటుంది శాస్త్రం. ప్రత్యాబ్దికములన్నీ కూడా మరునాడే. కేవలం విధవా సంకల్ప శ్రాద్ధాలు కొన్నింటి తప్పించి మినహాయించి మిగతా అంతా కూడా రేపే. ఇక ఈ గ్రహణం ఏ రాశుల వారికి మంచిది కాదు అని ప్రత్యేకంగా మనం చూస్తే నక్షత్రం ఆశ్లేష నక్షత్రంలో ఈ గ్రహణం సంభవించబోతున్నది. పుష్యమి నక్షత్రం అప్పుడే సంధిలో పూర్తి అవుతున్నది. సంపూర్ణంగా గ్రహణం అంతా కూడా కర్కాటక రాశికి సంబంధించిందే అవుతున్నది. కాబట్టి పుష్యమి, అలాగే ఆశ్లేష, మఘ ఈ 3 నక్షత్రాల వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. అలాగే సింహరాశి వారికి కూడా ఈ గ్రహణం అంత మేలు కలిగించదు అంటుంది శాస్త్రం. కర్కాటకం, సింహం, ధనుస్సు, మేషం ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణం అంతగా అనుకూలంగా లేదు. అనుకూలంగా లేదు అంటే అదేదో వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుందని కాదమ్మాయి. ఎవరెవరికి ఎంత దూరంలో ఆ కిరణాల కాంతి పుంజములు ప్రసరింపబడుతున్నావో అందులో ఈ రాశుల వారికి ఇబ్బంది కలిగించేదిగా ఉన్నది. కాబట్టి వీరు ప్రత్యేకంగా ముత్యము, బియ్యము, తెల్లని వర్ణంలో ఉండేటటువంటి వస్తువులు, దుస్తులు వీటి దానంగా ఇవ్వాలి. ప్రత్యేకించి పురుషుల కారణంగా మగవారి సంబంధించి ఈ రాశుల వారు ఉంటే వాళ్ళంతా కూడా దుస్తులు దానంగా ఇవ్వాలి, వస్త్రదానం చేయాలి. స్త్రీల పక్షంలో బియ్యం తప్పనిసరి అని కూడా సంప్రదాయం చెబుతుంది. అన్ని రాశుల వాళ్లకు ఒక రకంగా చూస్తే కర్కాటకంలో ఈ గ్రహణం ఏర్పడింది అనుకుంటే అప్పుడు మనకు మేషరాశి వారికి చతుర్థంలో అవుతుంది. స్త్రీల సంబంధంగా, తల్లి సంబంధంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. మిథున రాశి వారికి 3వది అవుతుంది. అంటే సోదరి సోదరులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వీళ్ళ వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇలా అన్ని రాశుల వారిపైన కూడా ఈ గ్రహణం ప్రభావం చూపుతుంది. అందరిపైన కూడా ఆ కాంతి పుంజముల భిన్న తత్వాలు అదేవిధంగా ఉంటాయి. కాబట్టి అందరూ దానం చేసుకోవాలి. బియ్యం, వెండి లోహంతో ఉండేటటువంటి చంద్రుడి ప్రతిమ, స్వర్ణం బంగారు లోహంతో ఉండేటటువంటి రాహు చుక్క లేక ప్రతిమ సర్పాకారంలో, లేదా ముత్యం, లేదా తెల్ల వస్త్రములు, లేదా తెలుపు రంగులో ఉండేటటువంటి ఇతర ద్రవ్యములు ఏవైనా కూడా పువ్వులతో సహా దానంగా ఇవ్వవచ్చు అంటుంది సంప్రదాయం. సరేనండి, మరో ఉత్తరాన్ని చూద్దాము. రాజా గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. చంద్రగ్రహణం రోజున చేసే మంత్ర జపం విశేష ఫలితాన్ని ఇస్తుందా అని అడుగుతున్నారు. ఎప్పుడూ ఉండే పౌర్ణిమ కూడా శక్తివంతమైనదే. మహామాఘి సముద్ర స్నానం, మాఘ మాసంలో పౌర్ణిమ నాడు ఈరోజు సముద్ర స్నానం తప్పనిసరి అంటాయి మన పంచాంగాలు.
ఇతర సమయాలకు గ్రహణ సమయంలో చేసేటటువంటి ప్రత్యేకమైన నియమాలకు చాలా తేడా వస్తుంది. ఈ సమయంలో మనం ఏ మంత్రాన్ని జపించినా కూడా ఆ జప సమయంలో ఉత్పన్నమయ్యేటటువంటి శక్తి సహస్రథ వేల రెట్లుగా పెరిగి మనకు ఒక రక్షణ కవచం వల్ల నిలుస్తుంది. ఏ మంత్రం అనేది ప్రశ్న. తండ్రి గారు ఏ మంత్రం బోధిస్తారో అది మంత్రం, అలాగే గురువు గారు ఏ మంత్రం ఉపదేశం చేస్తారో అది మంత్రం. అంతేకాని స్వతంత్రంగా మనకు ఏదో గ్రంథంలో లభించింది, ఎక్కడో విన్నాము, ఎవరో చెప్పారు, ఇవన్నీ కూడా ప్రయోజనం కలిగించవు. మంత్రం అంటే మననాద్ త్రాయతేది మంత్ర. ఏ అక్షరాలను మనం మనఃపూర్వకంగా మళ్ళీ 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 చెబుతూ ఉంటామో, అంటూ ఉంటామో, ధ్యానం చేస్తూ ఉంటామో అది మంత్రం అవుతుంది. నమంత్రం అక్షరం నాస్తి. మంత్రం కానటువంటి అక్షరం ఈ ప్రకృతిలో ప్రపంచంలో ఉండదు. ఎటువంటి అక్షరాల కూర్పును గురువు గారు తండ్రి గారు మనం అనుగ్రహించారో ఆ మంత్రాన్ని మనం ఈ గ్రహణ సమయంలో 6:22 నుంచి 7:38 మధ్య కాలంలో 77 నిమిషాల పాటు ఈ మంత్రాన్ని జపం చేస్తే ఆ మంత్రం సంవత్సరమంతా జపం చేసిన దానికంటే కూడా ఎక్కువగా ఫలాన్ని మనకి ఇస్తుంది. సరేనండి, మరో ఉత్తరాన్ని చూద్దాము. వెంకటరత్నం చల్లపల్లి నుంచి రాస్తున్నారు. మంత్ర జపం అంటే ఎలాంటి మంత్రాలను పఠించాలి అని అడుగుతున్నారు. ప్రత్యేకించి మంత్రము అంటే ఏంటి అన్న ప్రశ్న వేసుకుంటే ఖట్ ఫట్జై చింది భింది ఇతివాచ క్రూరాణి అంటుంది వేదం. మనం ఏవైనా సులభమైన ఉపాయాలు ఉన్నాయా? మన ఇంట్లో డబ్బు వచ్చి పడిపోవాలి, మనకు ఉద్యోగం పెరిగిపోవాలి, మనల్ని అందరూ దండలు వేసి గౌరవించాలి అనేటటువంటి స్వార్థ భావనలతో ఇలాంటి ఉపాయాలు అన్వేషణ చేస్తూ ఎలాంటి మంత్రాలు, ఏ రకమైన మంత్రాలు అనే ప్రశ్నలు వేసుకుంటున్నారు. మంత్రం ఎప్పుడూ మారదు, ఒకే విధంగా ఉంటుంది. మనకు ఏ మంత్రాన్ని ఉపయుక్తమవుతుందో తెలిసినటువంటి గురువు గారు ఆ మంత్రాన్ని బోధిస్తారు. తండ్రి కంటే మించిన పరమదైవం మరి ఒకరు లేరు. కాబట్టి తండ్రి ఏం చెబుతాడో, తండ్రి గారు లేని పక్షంలో, చెప్పలేని పక్షంలో ఎవరినో ఒకరిని గురువుగా భావించినప్పుడు ఆ గురువుగారు పరమ మంత్రాన్ని, ఒక్క మంత్రాన్ని ఏదైతే ఉపదేశం చేస్తారో దానినే సాధన చెయ్యాలి. అంతేకానండి నిత్యము ఒక మంత్రమనో, గంటకు ఒక మంత్రమనో, ఈ పుస్తకంలో ఆ పుస్తకంలో ఉందనో, ఎన్నో బీజాక్షరాలు ఉంటేనే మంత్రమనో అలా అనుకోకూడదు. ఉండవలసిందల్లా కూడా మనలో ఆత్మశక్తి. ఇందాక చెప్పినట్లుగా నమంత్రమక్షరం నాస్తి. మంత్రము కానటువంటి అక్షరం ఈ ప్రకృతిలో లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇంతకంటే పరమ మంత్రం ఇంకేముంటుంది? శివపంచాక్షరి జపం చేసుకుంటే మేలు కలుగుతుంది. సరేనండి, మరో ఉత్తరాన్ని చూద్దాము. లక్ష్మి గారు శ్రీకాకుళం నుంచి రాస్తున్నారండి. గ్రహణం రోజున ఆలయాలు ఎందుకు మూసివేస్తారు అని చెప్పని అడుగుతున్నారు. ఆలయం అంటే ఆసమంతాత్ లయం ఆలయం, ప్రళయకాలం వరకు ఉండేటటువంటిది అని అర్థం. ఈ దేహం కూడా ఆలయమే. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని మనం దేవతారాధన చేస్తాం. దేహం కూడా దేవాలయమే. గ్రహణ సమయంలో ఈ దేహాన్ని బంధించి ఒక చోట కూర్చొని స్నానం చేసి జపమాల చేతబుచ్చుకొని శివపంచాక్షరి నమ శివాయ నమ శివాయ లేక తండ్రి గారు ఇచ్చిన పరమ మంత్రం జపం చేసుకుంటూ కూర్చున్నాం. ఇది దేహానికి సంబంధించిన ఆలయం వరకు. సామూహికంగా సంఘ నియమాలలో సంఘానికి మేలు కలిగించే విధంగా ఉండేవి ఆలయాలు, దేవాలయాలు అనుకుంటే ఈ దేవాలయాలలో కూడా కిటికీలు ఉండవు. గర్భాలయం అంటారు దాన్ని. స్త్రీలకు గర్భగృహం ఎటువంటిదో ఆలయంలో ఉండే అంతర్భాగం అటువంటిది. అర్చకుడికి మాత్రమే లోన ప్రవేశం, ఎవరు వెళ్ళకూడదు. అందులో ఉండే విగ్రహం ఒక ప్రమాణమైనటువంటి పద్ధతిలో నిర్దిష్టమైనటువంటి సూత్రములకు అనుగుణంగా శుల్బ సూత్రములు అని పేరు. ఆ శుల్బ సూత్రములకు అనుగుణంగా ఆలయంలో ఇలా మనం దేవతా స్థాపన చేసి ఉన్నాం. అలాంటి క్షేత్రంలో వెలువడేటటువంటి శక్తి తరంగాలు మరింతగా మేలు కలిగించేవిగా ఉంటాయి. ఈ సమయంలో బయట నుంచి వచ్చేటటువంటి ఈ రేఖలు, కిరణాలు అది దైవమే అయినప్పటికీ మనం అనుసరించబోతున్నాం, మనం ఆ దైవాన్ని ఆశ్రయించబోతున్నాం. కాబట్టి ఆ ఇబ్బందులు ఏవి కలగకుండా కాసింతసేపు తలుపులు మూయడం. ఇవి మనం స్థాపన చేసిన ఆలయాలైతే, స్వయం వ్యక్తమైన ఆలయాలకు ఈ
మినహాయింపు ఉంటుంది. ఈ నియమం వర్తించదు. ఈ మినహాయింపుతో రాహు కేతువులు సాక్షాత్తు ఈశ్వరాంశ సంబంధితంగా ఉండేటువంటి వృత్తాంతాలను దృష్టిలో తీసుకుని కాళహస్తి మినహాయింపుగా ఉన్నది. మిగతా అన్నీ కూడా మానవ నిర్మితములైనవి అంటే మూసి ఉంచాలి. ఇది ఇందులో ఉండే భావన. మరో ఉత్తరాన్ని చూద్దామండి. స్వాతి గారు హైదరాబాద్ నుంచి రాశారు. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఎలాంటి నియమాలు పాటించాలి ఈ గ్రహణం సందర్భంగా అని అడుగుతున్నారు. మనకు పురాణం అంతా కూడా భయపెడుతుంది. శాస్త్రీయ కోణంతో ఆలోచిస్తే సత్యమిది అని బోధమవుతుంది. ఈ సమయంలో కాలం సరిగా లేదు కాబట్టి ఎక్కడో ఒక చోట కూర్చోవాలి. కూర్చుంటే బుద్ధి పనిచేస్తుంది, నిలుచుంటే మనస్సు పనిచేస్తుంది. ఎమోషన్స్ విల్ వర్క్ అంటాం మనం ఆంగ్లంలో. గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఎక్కడో ఒక చోట చక్కగా కూర్చొని లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామ స్తోత్రం, ఏదైనా భగవద్ధ్యాన సంబంధితమైనటువంటి స్తోత్రాలను, రాహు గ్రస్తంగా వచ్చే గ్రహణం కాబట్టి లలితా సంబంధంగా మేలు కలిగిస్తుంది. అలాగే తరిగితే ఇబ్బంది కలుగుతుందని చాలా చెబుతారు. భోజనం చేస్తే కుష్ఠ వ్యాధి వస్తుంది, నిద్రపోతే భగంధర వ్యాధి వస్తుంది, పకపకామని పెద్దగా నవ్వితే జలోదర వ్యాధి వస్తుంది. ఇలా చాలా భయాలున్నాయి ఆ పురాణ ప్రపంచంలో. సంక్షిప్తంగా ఈ 6:22 నుంచి 7:38 వరకు ఆ మధ్య సమయం 77 నిమిషాల పాటు ఎక్కడో ఒక చోట ఇంట్లోనే కుర్చీలో స్థిరంగా కూర్చొని దేవతారాధన చేసుకుంటే గర్భిణీ స్త్రీలకు ప్రశాంతత చిక్కుతుంది. ఈ చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచేవాడు కనుక ఇలా చేయాలి. చాలా చక్కగా వివరించారండి. చంద్రగ్రహణం రోజున ముఖ్యంగా 3 నియమాలు పాటించాలి అని చెప్పి మన ప్రేక్షకులకి తెలియజేశారు. ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదా, చంద్రగ్రహణం సందర్భంగా ఎలాంటి నియమాలు పాటించాలి అని ఆధ్యాత్మిక సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలను రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.